తపస్సు వల్ల కూడా చాలా మంది తపశక్తి సంపన్నులై కూడా మదము మత్సరం అనేటువంటి దాన్ని మర్చిపోలేక ఇంకా వాళ్ళని ఆ వాసనలు వెంటాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పరమాత్మని పరీక్షించే స్థాయికి ఎదిగిపోతారు వాళ్ళు. అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి స్థితి అన్నమాట. ఇది ఆ యొక్క భృగువుకి ఎప్పుడైతే కలిగిందో ఆ తపస్సు వల్ల సంపాదించిన కన్నుంచి తిప్పేశాడు. అంటే అన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది, నిర్వీర్యం అయిపోయింది. అది అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేసి ధ్యానం చేత దీని చేత ఈ కన్ను సంపాదించుకున్నాను, కానీ చిన్న పొరపాటు చేశా. ఏమిటది? మహావిష్ణువు అన్నట్టు. అందువల్ల దీనికి ఎలా గర్వభంగం జరగాలో అలా ఆయన కన్ను తిప్పేశాడు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంత ఘోరమైన తపస్సు చేస్తే గానీ మళ్ళీ ఈయనకి పరమాత్మ ప్రత్యక్షమే వరానివ్వడు. ఇంకా అంటే క్షణికావేశంలో ఎంత కోల్పోయేమో అనేటువంటిది భృగు తెలుసుకుని మళ్ళీ పాదాల మీద పడ్డాడు. నారాయణ, పొరపాటు జరిగింది. అహంచేత విద్య కూడా అధికంగా పెరిగే కొద్దీ ఒక మాట చెబుతుంది శాస్త్రం, విద్యా వినయ సంపన్నం. విద్య ఎప్పుడూ కూడా వినయాన్ని పెంచాలి. విద్యావేత్త ఏం కోరుకోవాలంటే పట్టుబడి కోరుకోవాల్సింది వినయం. విద్యా వినయం, వినయం తర్వాత సంపన్నం. ఎందుకంటే విద్య వినయాన్నే కోరుకున్నాడు. ఎప్పుడైతే నేను మూడోదైన అహంకారాన్ని కూడా కొని తెచ్చుకుని మమ్మల్ని ఇచ్చేసాను, నా అహంకారం నువ్వు చేసిన పనితో పటాపంచలైపోయింది, నన్ను క్షమించమని శ్రీమన్ నారాయణమూర్తి యొక్క పాదాలు పట్టుకుని క్షమించమని అడిగాడు. సరే అయిపోయింది, గర్వభంగం అయిపోయింది.